తాజాంశం చూస్తున్నాం. హైదరాబాద్ మంగళ్ హాట్ పరిధిలో కుళ్ళిన మాంసాన్ని పట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఏంటి ఎంత మేర కుళ్ళిన మాంసం పట్టుబడింది, అసలు కారకులు ఎవరు? సుమారు ఇది భారీగా అని చెప్పొచ్చు శర్మ. ఎందుకంటే దాదాపు 10 టన్నుల మేర ఈ కుళ్ళిన మాంసాన్ని ఈ హెచ్మార్ట్ హైదరాబాద్ ఫుడ్ అలర్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ తో పాటుగా వెటర్నరీ అధికారులు, దాంతో పాటుగా టాస్క్ ఫోర్స్, గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు కలిసి సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ఈ A2Z గోట్ అండ్ షీప్ ఆఫల్స్ అనేటువంటి ఒక కేంద్రం అయితే మేక, గొర్రెలకు సంబంధించినటువంటి కొన్ని భాగాలు, తల, ఇతర బోటికి యూజ్ చేసేటువంటి కొన్ని భాగాలు, తర్వాత కాళ్ళు, ఇతర సంబంధించిన శరీర భాగాలని భారీగా స్టోర్ చేసినట్టుగా గుర్తించారు. వీళ్ళంతా తెలంగాణ, హర్యానా, యూపీ, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మొత్తం సేకరించినటువంటి వీటన్నిటిని గత A2Z అనేటువంటి షీప్ అండ్ గోట్ ఆఫాల్కి సంబంధించిన దుకాణం ఈ కేంద్రంలో స్టోర్ చేస్తున్నారు. దాన్ని ఫ్రీజర్ లో స్టోర్ చేసి కొన్ని నెలల పాటు అక్రమంగా స్టోర్ చేయడం, వీటిని శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్డర్ల మీద సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీని మీద పక్కా సమాచారంతో ఈ రోజు దాడులు చేశారు. ఇతనికి ఈ మొత్తం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి పేరు అఫ్రోజ్ అని తెలిపారు. అతను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అతను అదుపులో తీసుకున్నారు. ఈ మొత్తం వాల్యూ సుమారు 10 టన్నుల మేర ఉంటుందని చెప్పేసి ఇంత భారీగా పట్టుబడడం ఇప్పటి వరకు, అంటే నగరంలో ఈ ఆహార భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేక విభాగాల పోలీసులు ఏర్పడడం, తర్వాత దీని మీద నిఘా పెట్టడంతో ఇంత భారీగా పట్టుబడడం ఈ క్రమంలో చాలా భారీగా అని చెప్పొచ్చు మనం. సో ఇప్పుడు దీని మీద ఆల్రెడీ పోలీసులు దర్యాప్తు చేసినటువంటి సమయంలో అతనికి ట్రేడ్ లైసెన్స్ ఉంది కానీ అతనికి స్టోరేజ్ లైసెన్స్ లేదు, సరైన పద్ధతిలో స్టోర్ కూడా చేయలేదు, చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని స్టోర్ చేశారనేది పోలీసులు చెప్పినటువంటి మాట. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం సీజ్ చేశారు. తర్వాత వీటన్నిటిని జిహెచ్ఎంసీ అధికారులు దాన్ని డిస్పోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద అతని అఫ్రోజ్ తీసుకొని విచారిస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఇదే దందా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ A2Z షీప్ అండ్ గోట్ ఆఫల్స్ సంబంధించిన ఒక కేంద్రాన్ని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తూ ఇందులోనే భారీగా వీటిని ఫ్రీజర్ లో స్టోర్ చేసి నెలల తరబడి అక్కడే ఉంచి వాటన్నిటిని కూడా శుభకార్యాలకు అందిస్తున్నట్లుగా గుర్తించారు. శర్మ, నాగార్జున, ఏంటి ఇంత పెద్ద మొత్తంలో పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు ఎందుకు సిస్టమేటిక్ గా అతను లేకపోయాడు? నెలల తరబడి ఉంచి అది పాడవుతుందని గ్రహించలేకపోయాడా? ఏంటి ఒక పద్ధతి ప్రకారం ఎందుకు వ్యాపారం చేయలేకపోతున్నాడు? ఇప్పుడు విషయం ఏంటంటే నగరంలో చాలా మంది కూడా ట్రేడ్ లైసెన్సులు తీసుకుంటారు కానీ దానికి స్టోరేజ్ లైసెన్స్ అనేది సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టోరేజ్ ఎలా చేస్తున్నారు అనేది కొన్ని ప్రామాణికంగా చేయాల్సి ఉంటుంది. చాలా మంది కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడైతే హెచ్టాస్ట్ అనేటువంటి ప్రత్యేక విభాగాన్ని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆలోచన మీద దీని విభాగాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కూడా రెగ్యులర్ గా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని చోట్ల జాడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సరైన సిబ్బంది లేకపోవచ్చు, ఇతర ఏ కారణాలు కావచ్చు, కానీ రెగ్యులర్ గా ఎలాంటి తనిఖీలు లేవు. మనం గత కొన్ని రోజులుగా చూస్తుంటే గత నెల రోజులుగానే భారీ స్థాయిలో మనకి ఫుడ్ అలర్ట్రేషన్ సంబంధించి కల్తీ ఫుడ్, తర్వాత అక్రమంగా నిల్వ చేసిన వ్యవహారం బయటపడుతుంది. సో ఇదంతా కూడా ఒక విభాగం ఏర్పాటైన తర్వాతే. సో వీళ్ళంతా కూడా చాలా మంది ట్రేడ్ లైసెన్సులు తీసుకుంటారు, స్టోరేజ్ లైసెన్స్ ఎవరికీ ఉండదు. సరైన ఎక్కువ మంది శుభకార్యాల్లో భారీ స్థాయిలో వండుతుంటారు కాబట్టి వీటన్నిటిని ఒకవేళ కనుక ఇవన్నీ వెళ్ళినా సరే, ఆర్డర్ల మీద సప్లై చేసినా సరే, ఎవరైనా వీటిని గుర్తించలేకపోవడం, ఒకవేళ కనుక ఫుడ్ పాయిన్ అయినటువంటి సమయంలో చాలా మంది చూస్తాం, కొంతమంది పెళ్లికి వెళ్లి ఫుడ్ పాయిన్ అయ్యి చాలా మంది అస్వస్థత పాలై చాలా మంది కూడా ఆసుపత్రులు చేయనటువంటి ఘటనలు చూసాం. సో వీటన్ని ఘటనలు కూడా ఇలాంటి వాటి వల్లే, ఇలాంటి సరైనటువంటి లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం వాటి వల్ల ఈ భారీ స్థాయిలో వాళ్ళకి అస్వస్థతకు గురే అవకాశం ఉంది. చాలా మంది కూడా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని పోలీసులు, డాక్టర్లు కూడా చెప్పినటువంటి సందర్భంలో సో ఇటువంటి వాటి మీద ప్రత్యేకంగా రైడ్ చేశారు. సో ఎవరైతే అఫ్రోజ్ ఉన్నారో ఇతను విచారిస్తున్నారు. ఇతను దగ్గర ఉన్నటువంటి ట్రేడ్ లైసెన్స్ చూశారు, దాంతో పాటుగా ఈ స్టోరేజ్ లైసెన్స్ లేదని గుర్తించారు. ప్రస్తుతానికైతే ఇదంతో పాటు మరొక వ్యక్తి కూడా సహకరిస్తున్నట్టు చెప్తున్నారు, అతను కూడా విచారిస్తున్నారు. నాగార్జున, గతంలో కూడా ఇట్లా పట్టుబడినప్పుడు ఇది ఫుడ్ అడల్ట్రేషన్ అనేది ఒక హత్యా నేరం లాంటిదే అనే ఒక నినాదాలు కూడా వినిపించాయి. ప్రస్తుతం ఏం చేయబోతున్నారు పోలీసులు? ఎలాంటి సెక్షన్లు అమలు చేయబోతున్నారు? అతని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత, అంటే ఇంత పెద్ద మొత్తం ఎంతో మందికి హాని కలిగించే విధానంలో ఇతను వ్యాపారం చేయటం అనేది, దీన్ని ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలాంటివి అనే కనుగొనే పనిలో ఉన్నారా? అయితే మీరు చెప్పినట్లు ఇది హత్య నేరం కింద రీసెంట్ గా సజ్జనార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది కేవలం అడల్ట్రేషన్ కాదు, ఇది కేవలం తప్పిదం కాదు, ఈ హత్య నేరం కింద భావిస్తారు. ఎందుకంటే చాలా మంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం ఇంత భారీ స్థాయిలో ఇంత
ప్రజలు తినేటువంటి ఫుడ్ ని ఇంత స్థాయిలో అడల్టరేషన్ చేయడం, సరైన పద్ధతుల్లో నిల్వ చేయకపోవడం అనేది చాలా పెద్ద తప్పని దీన్ని గుర్తించారు. అయితే ప్రస్తుతానికైతే అతని మీద ఇలాంటి అక్రమంగా స్టోర్ చేసి ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగించిన వ్యవహారం మీద కేసు నమోదు చేస్తారు. సో ఒకవేళ ఈ ఫుడ్ కి సంబంధించిన దాంట్లో కల్తీ ఫుడ్ అయితే కనుక ఈ శాంపిల్స్ అన్నింటినీ ఎఫ్ఎస్ఎల్ పంపిస్తారు. ఇందులో వచ్చినటువంటి ఆ ఫుడ్ కి సంబంధించిన దాంట్లో ఏదైనా అడల్టరేషన్ జరిగినా ఇందులో ఏం కలిపిన దానిపై ఆ కలిపిన ఎంత ఉంది దాని పరిమాణానికి సంబంధించిన దాని మీద అతని మీద కేసు నమోదు చేస్తారు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ లో ఆ సెక్షన్ కూడా యాడ్ చేస్తారు. సో ప్రస్తుతానికి కూడా ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఇతనికి ఆల్రెడీ లైసెన్స్ లేదు కాబట్టి అలాంటి నిర్లక్ష్యం ఇతర ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగించే వ్యవహారం కాబట్టి దీని మీద అతన్ని ప్రస్తుతాన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ సిటీ మొత్తం మీద హైదరాబాద్ కమిషనరేట్ లో భారీగా నిఘా ఉంది. సో మిగతా కమిషనరేట్ లో కూడా కొంతమంది టాస్క్ ఫోర్స్ పోలీసు పట్టుకుంటున్నా సరే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నట్టు ఇతర కమిషనరేట్ లో ఎక్కడ జరగట్లేదు. మనకి రీసెంట్ గా మనం చేస్తున్నటువంటి గణాంకాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు అండ్ ఇతర టాస్క్ ఫోర్స్ పోలీసులు దాంతో పాటుగా హెచ్ ఫాస్ట్ అని రీసెంట్ గా ఏర్పడినటువంటి టీమ్స్ అందరూ కలిసి సమిష్టిగా ఈ సోదాలు చేస్తున్నారు కాబట్టి భారీ స్థాయిలో బయటపడుతుంది. సో హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో ఫుడ్ అడల్టరేషన్ కావచ్చు, తర్వాత ఇలాంటి ఆహారాన్ని అక్రమంగా నిల్వ చేసే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటారని పోలీసు చెప్తారు. అదేవిధంగా స్టెప్స్ వేస్తున్నారు. ఇప్పటికే చాలా భారీ స్థాయిలో 61 కేసులు ఇప్పటి వరకు హెచ్ ఫాస్ట్ వాళ్ళు నమోదు చేశారు. సో చాలా మందిని కూడా ఇందులో అరెస్ట్ చేశారు. కొన్ని టన్నుల కొద్ది కల్తీ ఆహారాన్ని ఇతర అక్రమంగా నిల్వ చేసిన వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. శర్మ, ధన్యవాదాలు నాగార్జున.